Hello everyone, welcome back to Advaita Academy. సో టీఎస్ జెన్కో ఏఈ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ కోసము మనం అద్వైత అకాడమీ నుంచి ఒక రివిజన్ సిరీస్ని స్టార్ట్ చేసినాం కదా. సో ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తూ వస్తున్నాం కదా. సో అందులో భాగంగా చాలా మంది ఏమడిగారంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్తో పాటు ఆర్ మోడల్ క్వశ్చన్స్తో పాటు ఇంపార్టెంట్ ఫార్ములాస్ అండ్ కాన్సెప్ట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగినారు. సో వీఆర్ టేకింగ్ దట్ రిక్వెస్ట్ ఇన్ టు కన్సిడరేషన్ అండ్ వీఆర్ స్టార్టింగ్ the new series which is important points and formula series. ఓకే, సో అందులో భాగంగా ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే కాన్సెప్ట్ ఏంటి అంటే యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్. సో యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ కమ్యూనికేషన్ సబ్జెక్ట్లో ఒక టాపిక్. సో ఈ టాపిక్లో ఉన్న ప్రతి ఇంపార్టెంట్ పాయింట్ అండ్ ఫార్ములా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో బిఫోర్ స్టార్టింగ్ ద కాన్సెప్ట్, ప్లీజ్ ఇఫ్ యూ లైక్ ద కంటెంట్ ఇన్ ద వీడియో, మీరు వీడియో అంతా చూడండి, కంటెంట్ నచ్చితేనే మీరు లైక్ చేయండి వీడియోని, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఇంపార్టెంట్ థింగ్, ఈ వీడియో యొక్క నోట్స్ కూడా మీరు రాసుకోవాల్సిన అవసరం లేదు. సో నేను కింద డిస్క్రిప్షన్లో ఒక ఛానల్ లింక్ ఇస్తున్నాను, టెలిగ్రామ్ ఛానల్ లింక్. ఆ ఛానల్లో జాయిన్ అయిపోయి అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. ఓకేనా? రైట్. సో ఫస్ట్ అసలు యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ అంటే ఏంటి? సో యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద ప్రాసెస్. యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద ప్రాసెస్ in which amplitude of the carrier is varied in accordance with the message signal. Amplitude. In accordance with the message signal amplitude. ఇది యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ అంటే. ఓకే, అర్థం ఏంటి అనేది మనం ఈ కింది ఎగ్జాంపుల్ ద్వారా డిస్కస్ చేద్దాం. సపోజ్ ఇది మీ మెసేజ్ సిగ్నల్ అనుకోండి. ఓకే, ఒక సింపుల్ డికేయింగ్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఉంది అనుకోండి. ఓకేనా? రైట్. క్యారియర్ సిగ్నల్ మీకు తెలిసిందే కదా. క్యారియర్ సిగ్నల్ అంటే ఏంటి? హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్, అవునా? సో C(t) అని రిప్రజెంట్ చేస్తాము. అండ్ ఇట్ ఈస్ ఏ సైనూసోయిడల్ సిగ్నల్ ఆఫ్ హై ఫ్రీక్వెన్సీ. హై ఫ్రీక్వెన్సీ ఈ విధంగా ఉంటుంది క్యారియర్ సిగ్నల్. ఓకే, సో C(t) ఈజ్ జనరల్లీ రిప్రజెంటెడ్ యాజ్ AC cos of 2πfct. సో ఈ యాంప్లిట్యూడ్ అంతా కూడా AC, ఈ కింద ఉన్న యాంప్లిట్యూడ్ అంతా కూడా -AC. ఓకే, రైట్. AC ఈజ్ ద యాంప్లిట్యూడ్ ఆఫ్ ద క్యారియర్ సిగ్నల్. ఓకే, రైట్. ఇప్పుడు S(t) ఏ విధంగా ఉంటుంది? యాంప్లిట్యూడ్ మాడ్యులేటెడ్ సిగ్నల్ ఫస్ట్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. దాని తర్వాత దాని టైం ఈక్వేషన్ కూడా రాద్దాం. సో S(t) ఏ విధంగా ఉంటుంది అంటే ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు నేను డాటెడ్ లైన్స్ గీసేదంతా కూడా మీకు ఒరిజినల్ సిగ్నల్లో ఉండదు. కాకపోతే మనము ఆ సిగ్నల్ని గీయడానికి ఇది ఒక రెఫరెన్స్ లాగా పనికొస్తుంది అంతే. దానికోసం నేను ఈ అందుకే డాటెడ్ లైన్స్లో గీస్తున్నాను. సో దిస్ ఈజ్ యువర్ ఒరిజినల్ సిగ్నల్. ఈ విధంగా ఉంటుంది. సో నేను ఇప్పుడు ఏదైతే ఎల్లో కలర్లో డ్రా చేస్తున్నానో ఆ విధంగా ఉంటుంది. ఓకే, సో చూడండి ఈ విధంగా. రైట్. ఓకే, ఈ విధంగా ఇది సిగ్నల్ అన్నమాట. సో ఏదైతే ఎల్లో కలర్లో డ్రా చేసినానో అది మాత్రమే సిగ్నల్. ఓకే, సో ఇప్పుడు ఏమైపోయింది? ఇదేంటి? ఇది క్యారియర్ సిగ్నల్ అని తెలిసిపోతుంది కదా, అవునా? ఇది క్యారియర్ సిగ్నల్ అని తెలిసిపోతుంది, ఎందుకంటే ఫ్రీక్వెన్సీ చూస్తే తెలిసిపోతుంది. కానీ ఇక్కడ ఏమైపోయింది? క్యారియర్ యాంప్లిట్యూడ్ని మనం వేరీ చేస్తున్నాం, అవునా కదా? ఎలా? మెసేజ్ సిగ్నల్ యాంప్లిట్యూడ్ని బేస్ చేసుకొని క్యారియర్ సిగ్నల్ యాంప్లిట్యూడ్ని మారుస్తున్నాము. యాక్చువల్గా క్యారియర్ సిగ్నల్ యాంప్లిట్యూడ్ కాన్స్టెంట్ యాంప్లిట్యూడ్, కానీ ఇక్కడ ఆఫ్టర్ మాడ్యులేషన్ ఏమైపోతుంది? క్యారియర్ సిగ్నల్ యాంప్లిట్యూడ్ వీఆర్ చేంజింగ్ అకార్డింగ్ టు ద మెసేజ్ సిగ్నల్ యాంప్లిట్యూడ్. దాన్ని మనం ఏమంటామంటే యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ అంటాం.
బికాస్ వీఆర్ చేంజింగ్ ద ఆంప్లిట్యూడ్ ఆఫ్ ద క్యారియర్ ఇన్ అకార్డెన్స్ విత్ ద ఆంప్లిట్యూడ్ ఆఫ్ ద మెసేజ్. అర్థమైంది కదా క్లియర్గా వాట్ ఈస్ ఆంప్లిట్యూడ్ మాడ్యులేషన్ అనేది. ఓకే రైట్. సో సెకండ్ పాయింట్ ఓకే ఫాస్ట్గా చెప్తాను. సెకండ్ పాయింట్, సో ఇలా ఒక ఏఎం మాడ్యులేటర్ ఉందనుకోండి. సో దిస్ ఈజ్ యువర్ ఎం ఆఫ్ టీ. ఇంకొక ఇన్పుట్ ఏంటి, క్యారియర్ సిగ్నల్ ఏసీ కాస్ ఆఫ్ 2πfct. ఓకే క్యారియర్ సిగ్నల్ సి ఆఫ్ టీ ఇస్తే మనకు అవుట్పుట్లో ఏమొస్తుంది, ఎస్ ఆఫ్ టీ ఆఫ్ ఏఎం. ఈ ఆంప్లిట్యూడ్ మాడ్యులేషన్ సిగ్నల్ కి టైం డొమైన్ ఈక్వేషన్ ఏంటి అంటే ఎస్ ఆఫ్ టీ ఆఫ్ ఏఎం. చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏసీ ఇంటూ 1 + KAM ఆఫ్ టీ ఇంటూ కాస్ 2πfct. సో కాస్ 2πfct అనేది ఏంటి, క్యారియర్ సిగ్నల్. సో దాని ఆంప్లిట్యూడ్ అన్నప్పుడు ఇదంతా కదా, దాని ఆంప్లిట్యూడ్లో ఇప్పుడు మనం ఏం స్టోర్ చేస్తున్నాము, మెసేజ్ సిగ్నల్ని స్టోర్ చేస్తున్నాం. ఈ విధంగా ఇందాక నేను డయాగ్రామాటిక్గా చెప్పినాను కదా ఇక్కడ. సో ఇది ఈక్వేషన్ అనమాట. ఇదేంటి, ఈక్వేషన్ ఫామ్లో. సో వీఆర్ స్టోరింగ్ ద మెసేజ్ సిగ్నల్ ఇన్ ద ఆంప్లిట్యూడ్ ఆఫ్ ద క్యారియర్ సిగ్నల్. దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్, ఆంప్లిట్యూడ్ మాడ్యులేషన్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఏసీ దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తే ఏసీ ఇంటూ 1 ఇంటూ కాస్ 2πfct అంటే ఏసీ కాస్ 2πfct రాయొచ్చు, ప్లస్ ఏసీ ఇంటూ కేఎం ఆఫ్ టీ ఇంటూ కాస్ 2πfctని ఈ విధంగా రాయొచ్చు, ఏసీ కేఎం ఆఫ్ టీ ఇంటూ కాస్ 2πfct. సో ఇదేంటి అంటే దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఓన్లీ క్యారియర్ టర్మ్. దీన్ని ఏమంటామంటే సైడ్ బ్యాండ్స్ అంటాం. ఓకేనా రైట్. సో ఇక్కడ ఓన్లీ క్యారియర్ టర్మ్ ఉంటుంది, అలాగే సైడ్ బ్యాండ్ టర్మ్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్. సో ఎం ఆఫ్ టీ ఈ విధంగా ఉందనుకోండి, ఎం ఆఫ్ టీ యొక్క స్పెక్ట్రమ్. ఓకే ఎం ఆఫ్ ఎఫ్ 0 నుంచి W వరకు, రైట్. ఎందుకంటే బికాస్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎం ఆఫ్ టీ ఈస్ కాల్డ్ యాజ్ వాట్, మెసేజ్ సిగ్నల్ ఆర్ బేస్ బ్యాండ్ సిగ్నల్ అంటాం. అవునా, బేస్ బ్యాండ్ సిగ్నల్. బేస్ బ్యాండ్ అంటే ఏంటంటే, బేస్ అంటే ఫ్రీక్వెన్సీ లో, బేస్ అంటే కింది స్థాయి అనమాట. అంటే బేస్ అంటే లో అండ్ బ్యాండ్ అంటే ఫ్రీక్వెన్సీ. సో లో ఫ్రీక్వెన్సీని బేస్ బ్యాండ్ అంటాము. సో మెసేజ్ సిగ్నల్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ బేస్ బ్యాండ్ సిగ్నల్. సో లో ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి కాబట్టి ఆ ఫ్రీక్వెన్సీ, హైయెస్ట్ ఫ్రీక్వెన్సీని W అనుకున్నాం. సో ఇట్ ఈస్ హ్యావింగ్ లో ఫ్రీక్వెన్సీస్ అనమాట. 0 నుంచి స్టార్ట్ అయితే అది లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్ అనమాట. ఓకే, సో ఆ విధంగా ఇది తీసుకుందాం. ఇది -W ఎందుకు వస్తుందంటే ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ వల్ల వస్తుంది. అలాగే క్యారియర్ సిగ్నల్ యొక్క స్పెక్ట్రమ్ ఏ విధంగా ఉంటుంది, సి ఆఫ్ ఎఫ్ ఏ విధంగా ఉంటుంది అంటే ఇక్కడ మనకు ఎఫ్ ఉంటుంది, రైట్. సో ఇక్కడ మీకు 2 ఇంపల్స్ ఫంక్షన్స్ ఉంటాయి. 2 ఇంపల్స్ ఫంక్షన్, వన్ ఎట్ ఎఫ్సి, వన్ ఎట్ -fc. సో ఇక్కడ ఆంప్లిట్యూడ్ వచ్చేసి AC/2. ఎందుకంటే ఏసీ కాస్ 2πfct దీనికి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే మనకు వచ్చేది ఏంటి, AC/2 ఇంటూ డెల్ ఆఫ్ ఎఫ్ -fc ప్లస్ డెల్ ఆఫ్ ఎఫ్ ప్లస్ ఎఫ్సి. అంటే ఒక ఇంపల్స్ ఫంక్షన్ ఎట్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్సి, ఇంకొక ఇంపల్స్ ఫంక్షన్ ఎట్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు -fc విత్ ఆంప్లిట్యూడ్స్ AC/2. అదే నేను ఇక్కడ పిక్టోరియల్గా రిప్రజెంట్ చేసినాను. ఓకేనా, దిస్ ఈస్ ద స్పెక్ట్రమ్ ఆఫ్ సి ఆఫ్ ఎఫ్. మరి ఎస్ ఆఫ్ ఎఫ్ ఎలా ఉంటుంది, ఆంప్లిట్యూడ్ మాడ్యులేటెడ్ సిగ్నల్ యొక్క స్పెక్ట్రమ్ ఏ విధంగా ఉంటుంది, ఎస్ ఆఫ్ ఎఫ్. సో ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ, రైట్. ఇక్కడ చూడండి, ఎం ఆఫ్ టీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 0 నుంచి, రైట్. సో 0 నుంచి స్టార్ట్ అవుతుంది ఎక్కడి వరకు, W వరకు. ఇక్కడ ఇది క్యారియర్ ఫ్రీక్వెన్సీ కాన్స్టెంట్, అవునా. సో మల్టిప్లికేషన్ ఇన్ టైమ్ డొమైన్ ఈజ్ ఈక్వల్ టు అడిషన్ ఇన్ ఫ్రీక్వెన్సీ డొమైన్. సో 0 నుంచి W వరకు ఉంటుంది ఇదేమో ఎఫ్సి. సో కాబట్టి మల్టిప్లికేషన్ జరుగుతుంది ఇక్కడ టైం డొమైన్లో. కాబట్టి మనకు ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ద్వారా ఒక ప్రాపర్టీ ఉంది, అవునా. మల్టిప్లికేషన్ ఇన్ టైం డొమైన్ ఈజ్ ఈక్వల్ టు అడిషన్ ఇన్ ఫ్రీక్వెన్సీ డొమైన్. సో 0కి ఎఫ్సి యాడ్ అయితే ఏమవుతుంది, ఎఫ్సి అయిపోతుంది. సో ఇక్కడ 0 ఎక్కడైతే ఉందో ప్రతి దగ్గర ఏమైపోతుంది, ఎఫ్సి యాడ్ అయిపోతుంది. ఓకేనా, కాబట్టి అప్పుడు సెంటర్ ఫ్రీక్వెన్సీ ఎక్కడ ఉంటుంది, ఎఫ్సి, రైట్. నెక్స్ట్ ఎఫ్సి ప్లస్ డబ్ల్యూ, ఎఫ్సి మైనస్ డబ్ల్యూ. సో అది గీస్తున్నాను చూడండి. సో ఇప్పుడు 0 దగ్గర ఉన్నది ఇక్కడికి షిఫ్ట్ అయిపోతుంది.
సో 0 దగ్గర ఉన్నది ఎక్కడికి షిఫ్ట్ అయిపోతుంది? ఎఫ్‌సికి షిఫ్ట్ అయిపోతుంది. ఇదేమైపోతది? ఎఫ్‌సి ప్లస్ డబ్ల్యూ, ఇదేమైపోతది? ఎఫ్‌సి మైనస్ డబ్ల్యూ. సో ఇది యాంప్లిట్యూడ్ క్యారియర్స్. ఓకేనా? రైట్. అర్థమవుతుంది కదా? సో మీకు ఇక్కడ ఎఫ్‌సికి షిఫ్ట్ అయిపోతుంది కాబట్టి ప్లస్ ఎఫ్‌సి రాసుకోండి అంతే. అలాగే మనకు ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్‌లో మైనస్ ఎఫ్‌సి కూడా ఉంటుంది కాబట్టి సేమ్ మనకు మైనస్ ఎఫ్‌సి దగ్గర కూడా ఉంటుంది. ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్‌లో ఇక్కడ ఇందాక చెప్పినాను కదా! 2 ఉంటాయి. ఎఫ్ మైనస్ ఎఫ్‌సి, ఎఫ్ ప్లస్ ఎఫ్‌సి. ఇదేమో పాజిటివ్ ఫ్రీక్వెన్సీస్, ఇది నెగెటివ్ ఫ్రీక్వెన్సీస్ అన్నమాట. ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్‌లో 2 ఉంటాయి. ఓకేనా? ఆ! కాబట్టి ఇదేమైపోతది? మైనస్ ఎఫ్‌సి ఇక్కడ ఎలా అయితే ప్లస్ ఎఫ్‌సికి షిఫ్ట్ అయిందో ఇది మైనస్ ఎఫ్‌సికి షిఫ్ట్ అయిపోతుంది. ఇది మైనస్ ఎఫ్‌సి ప్లస్ డబ్ల్యూ, మైనస్ ఎఫ్‌సి మైనస్ డబ్ల్యూ. సో బ్యాండ్ విడ్త్ కనుక్కోవాలి. ఇది స్పెక్ట్రమ్ అన్నమాట. ఓకేనా? ఇదంతా కూడా ఏంటి? అప్పర్ సైడ్ బ్యాండ్. ఇదంతా ఏంటి? లోవర్ సైడ్ బ్యాండ్. ఓకే. ఇది క్యారియర్. 3 ఉన్నాయి చూడండి. ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్‌లో కూడా. ఓకేనా? అర్థమైంది కదా? ఆల్ ద ఫ్రీక్వెన్సీస్ అబోవ్ ఎఫ్‌సి ఆర్ కాల్డ్ అప్పర్ సైడ్ బ్యాండ్. ఆల్ ద ఫ్రీక్వెన్సీస్ బిలో ఎఫ్‌సి ఆర్ కాల్డ్ లోవర్ సైడ్ బ్యాండ్. ఓకేనా? ఆల్ ద ఫ్రీక్వెన్సీస్ ఆ పాయింట్ రాస్తున్నాను. ఆల్ ద ఫ్రీక్వెన్సీస్ which are greater than FC, F is greater than FC are called as upper side band. All the frequencies which are less than FC, F less than FC are called as lower side band. Lower side band. ఓకేనా? సో మీరు ఎప్పుడైనా బ్యాండ్ విడ్త్ కనుక్కునేటప్పుడు మీరు ఏం చేయాలి? ఓన్లీ పాజిటివ్ ఫ్రీక్వెన్సీస్‌ని కన్సిడర్ చేసుకోవాలి. నెగెటివ్ ఫ్రీక్వెన్సీస్ ఈస్ డ్యూ టు ఓన్లీ ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్. అండ్ నెగెటివ్ ఫ్రీక్వెన్సీస్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ నేచర్. కాబట్టి వాట్ ఈస్ ద బ్యాండ్ విడ్త్ ఆఫ్ మెసేజ్ సిగ్నల్? రైట్, బ్యాండ్ విడ్త్ ఆఫ్ మెసేజ్ సిగ్నల్ ఎంత? హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ డబ్ల్యూ మైనస్ 0 అన్నప్పుడు ఏమైతుంది? డబ్ల్యూ అయిపోతుంది. అవునా? సో బ్యాండ్ విడ్త్ ఆఫ్ ఎం ఆఫ్ టీ మెసేజ్ సిగ్నల్ ఏంటి? డబ్ల్యూ హెర్ట్జ్. సో ఇప్పుడు మాడ్యులేటెడ్ సిగ్నల్ యొక్క బ్యాండ్ విడ్త్ ఎంత? సో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏమో ఎఫ్‌సి ప్లస్ డబ్ల్యూ, లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏమో ఎఫ్‌సి మైనస్ డబ్ల్యూ. కాబట్టి బ్యాండ్ విడ్త్ ఆఫ్ ఎస్ ఆఫ్ టీ ఈస్ చెప్పండి అప్పుడు ఏమవుతుంది? ఎఫ్‌సి ప్లస్ డబ్ల్యూ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ మైనస్ లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఈస్ ఎఫ్‌సి మైనస్ డబ్ల్యూ విచ్ ఇస్ ఈక్వల్ టు 2 హెర్ట్జ్. కాబట్టి ఈ 2 స్టేట్మెంట్స్ నుంచి మనం ఏం రాయొచ్చు? bandwidth of AM signal ఎంత వచ్చింది? 2W which is equal to 2 into message signal bandwidth అని రాసేయచ్చు. ఓకే. సో దిస్ is one of the important point which you have to remember. So bandwidth of AM signal is always equal to twice the message signal bandwidth. అది ఎలా ప్రూవ్ చేయొచ్చు అంటే ఈ విధంగా ప్రూవ్ చేయొచ్చు. ఓకేనా? రైట్, అర్థమైంది కదా? రైట్. నెక్స్ట్ సింగిల్ టోన్ మాడ్యులేషన్. థర్డ్ పాయింట్ సింగిల్ టోన్ ఏఎం మాడ్యులేషన్. దీని గురించి డిస్కస్ చేయాలి. సో మీకు ఇక్కడ పేరులోనే ఉంది కదా, సింగిల్ అంటే 1, టోన్ అంటే ఫ్రీక్వెన్సీ. ఇఫ్ ద మెసేజ్ సిగ్నల్ కన్సిస్ట్ ఆఫ్ సింగిల్ ఫ్రీక్వెన్సీ దెన్ ద ప్రాసెస్ ఆఫ్ మాడ్యులేషన్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? సింగిల్ టోన్ ఫ్రీక్వెన్సీ. ఓకే, రైట్. సో ఇక్కడ ఇంకేమైనా మర్చిపోయినామా? ఓకే, కేఏ గురించి డిస్కస్ చేయలేదు కదా. ఓకే, నేను కేఏ ఒక్కటి చెప్తాను ఇక్కడ. రైట్. సో వాట్ ఈస్ కేఏ? కేఏ ఈస్ కాల్డ్ యాజ్ యాంప్లిట్యూడ్ సెన్సిటివిటీ ఆఫ్ మాడ్యులేటర్. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్. సింగిల్ టోన్ మాడ్యులేషన్ అన్నప్పుడు ఎం ఆఫ్ టీ ఏ విధంగా ఉంటుంది? ఏఎం కాస్ 2π/fmt. సో సింగిల్ ఫ్రీక్వెన్సీ ఎఫ్ఎం అనేది సింగిల్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది కాబట్టి ఏఎం కాస్ 2π/fm ఇంటూ టీ. అప్పుడు ఎస్ ఆఫ్ టీకి ఫార్ములా ఏ విధంగా మారిపోతుంది? సింగిల్ టోన్ ఏఎం ఏమవుతుంది? ఏసీ ఇంటూ 1 ప్లస్ కేఏ ఇంటూ ఎం ఆఫ్ టీ ప్లేస్లో ఏం రాయమన్నాను? ఏఎం కాస్ 2π/fmt అని రాయమంటాను. సో ఈ కేఏ ఇంటూ ఏఎంని మనం ఏమంటామంటే మ్యూ అంటాము. ఓకేనా? 1 ప్లస్ కేఏ ఇంటూ ఎం ఆఫ్ టీ. సో నేను డైరెక్ట్గా ఫార్ములా రాసిస్తున్నాను. సో కేఏ ఇంటూ ఏఎంని మనం ఏమంటాం? మ్యూ అంటాము. సో మ్యూ ఇంటూ కాస్ 2π/fmt యాజ్ ఇట్ ఈస్ ఇంటూ కాస్ 2π/fct. ఓకే,
ఓకే. సో దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ సింగిల్ టోన్ ఏఎం. సింగిల్ టోన్ ఏఎంకి ఇది ఫార్ములా. ఓకేనా. సో ఇక్కడ మ్యూ అనేది కొత్త టర్మ్ వచ్చింది. సో మ్యూ అంటే ఏఏ ఇంటూ ఏఎం విచ్ ఇస్ ఆల్సో గివెన్ బై ఏఎం బై ఏసీ. ఏఎం బై ఏసీ. సో దిస్ మ్యూ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? మాడ్యులేషన్ ఇండెక్స్. మ్యూ ఏమంటాం? మ్యూ ఈస్ కాల్డ్ మాడ్యులేషన్ ఇండెక్స్ ఆర్ మాడ్యులేషన్ ఫ్యాక్టర్ అంటాం. మాడ్యులేషన్ ఇండెక్స్ లేదా మాడ్యులేషన్ ఫ్యాక్టర్, మాడ్యులేషన్ ఫ్యాక్టర్ లేదా డెప్త్ ఆఫ్ మాడ్యులేషన్ అంటాము. డెప్త్ ఆఫ్ మాడ్యులేషన్ అంటాం. వాట్ డస్ ఇట్ స్పెసిఫైస్ అంటే, సో ఇందాక చెప్పినాను కదా, ఏమని చెప్పినాను? మెసేజ్ సిగ్నల్, క్యారియర్ సిగ్నల్ యాంప్లిట్యూడ్ మెసేజ్ సిగ్నల్ యాంప్లిట్యూడ్ని బట్టి మార్చుతున్నాము లేదా మారిపోతుంది అని చెప్పినాం కదా. సో ఎంత ఎఫెక్టివ్గా ఆ మార్పు చెందుతుంది అని చెప్పేదే ఈ మాడ్యులేషన్ ఇండెక్స్. అందుకే దీన్ని డెప్త్ ఆఫ్ మాడ్యులేషన్ అంటే హౌ ఎఫెక్టివ్లీ ఇట్ ఈస్ కన్వర్టెడ్, how effectively the carrier of the amplitude is converted as per the carrier of the message signal is given by the term modulation index. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అండ్ the modulation index always ranges from 0 to 1. ఓకే. సో దీన్ని బేస్ చేసుకొని మనకు 4 టైప్స్ ఆఫ్ మాడ్యులేషన్ ఉంది. అంటే మాడ్యులేషన్ ఇండెక్స్ వాల్యూని బేస్ చేసుకొని. సో మ్యూ ఈజ్ ఈక్వల్ టు 0 అయింది అనుకోండి, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ నో మాడ్యులేషన్. నో మాడ్యులేషన్. సెకండ్, ఒకవేళ మ్యూ లెస్ దాన్ 1 అయిందంటే దాన్ని అండర్ మాడ్యులేషన్ అంటాము. ఓకే, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. మ్యూ లెస్ దాన్ 1 అయితే అండర్ మాడ్యులేషన్. అదే మ్యూ ఇజ్ ఈక్వల్ టు 1 అయితే పర్ఫెక్ట్ ఆర్ క్రిటికల్ మాడ్యులేషన్ అంటాము. పర్ఫెక్ట్ ఆర్ క్రిటికల్ మాడ్యులేషన్. పర్ఫెక్ట్ ఆర్ క్రిటికల్ మాడ్యులేషన్ అంటాము. సో లాస్ట్ది మ్యూ గ్రేటర్ దాన్ 1 అయితే ఓవర్ మాడ్యులేషన్ అంటాము. ఓవర్ మాడ్యులేషన్. సో ఈ 4 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సింపుల్. ఈ విధంగా మ్యూ గురించి ఇంతే. రైట్. నెక్స్ట్ 4th పాయింట్. సో ఇక్కడ కాస్ట్ ఆఫ్టర్ మాడ్యులేషన్, సింగిల్ టోన్ ఏఎం కి ఆఫ్టర్ మాడ్యులేషన్ దిస్ ఇస్ టోటల్ ఈస్ కాల్డ్ యాజ్ ఇట్స్ యాంప్లిట్యూడ్. అవునా. సో ఈ యాంప్లిట్యూడ్ని బేస్ చేసుకొని మనం కొన్ని ఫార్ములాస్ డిరైవ్ చేస్తాం. సో దాన్ని ఇప్పుడు నేను కన్సిడర్ చేస్తున్నాను. ఓకే, చూడండి. సో 4th పాయింట్ ఇక్కడ. సో ఐఎమ్ టేకింగ్ దట్ మాడ్యులేషన్ ఇండెక్స్ యాంప్లిట్యూడ్ని వి అనుకుంటున్నాను. సో వి ఇజ్ ఈక్వల్ టు ఏసీ ఇంటూ 1 ప్లస్ మ్యూ కాస్ 2π ఎఫ్ఎంటీ తీసుకుంటున్నాను. ఓకేనా. సో కాస్ 2π ఎఫ్ఎంటీకి maximum value కాస్ట్ కి maximum value +1 because cost ranges from -1 to +1. సో మినిమం వచ్చేసి -1. ఓకే, అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనము సపోజ్ వి మ్యాక్స్ కావాలి అనుకోండి. వి మ్యాక్స్ కావాలి అంటే ఏం రాస్తాము? ఏసీ ఇంటూ 1 ప్లస్ మ్యూ. ఎందుకంటే కాస్ట్ పై ఎఫ్ఎంటీ ఏమైపోతుంది? 1 అయిపోతుంది. బికాస్ మాక్సిమం వాల్యూ ఆఫ్ కాస్ట్ పై ఎఫ్ఎంటీ ఈస్ 1 కాబట్టి ఏసీ ఇంటూ 1 ప్లస్ మ్యూ అయిపోతుంది. అలాగే మినిమం వాల్యూ కావాలి అంటే ఏసీ ఇంటూ 1 మైనస్ మ్యూ అయిపోతుంది. అవునా కదా? ఎందుకు? కాస్ట్ పై ఎఫ్ఎంటీ మినిమం వాల్యూ ఎంత? -1. -1 ఇంటూ మ్యూ అంటే మైనస్ మ్యూ అయిపోతుంది. ఓకే, ఈ విధంగా మీరు మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూస్ ఆఫ్ ద మాడ్యులేటెడ్ సిగ్నల్ ఆఫ్టర్ మాడ్యులేషన్ వాట్ ఈస్ ద, ఎందుకంటే వాట్ వీఆర్ టెల్లింగ్, సో క్యారియర్ సిగ్నల్ యొక్క యాంప్లిట్యూడ్ మారిపోతుంది అంటున్నాం కదా. సో ఆఫ్టర్ మాడ్యులేషన్ వాట్ ఈస్ మాక్సిమం యాంప్లిట్యూడ్ ఆఫ్ ద మాడ్యులేటెడ్ సిగ్నల్ అంటే విమాక్స్. ఆఫ్టర్ మాడ్యులేషన్ వాట్ ఈస్ ద మాక్సిమం మినిమం వాల్యూ ఆఫ్ మాడ్యులేటెడ్ సిగ్నల్ అంటే విమిన్. గుర్తుపెట్టుకోండి. సో ఈ రెండింటి నుంచే కొద్దిగా వీటిని సాల్వ్ చేస్తే మనకు ఏసీ కూడా వస్తుంది. ఏసీ ఈస్ గివెన్ బై విమాక్స్ ప్లస్ విమిన్ బై 2. ఓకే, మీరు కావాలంటే విమాక్స్ ప్లస్ విమిన్ చేయండి, మీకు బై 2 చేయండి, మీకు ఏసీనే వస్తుంది. సో వాట్ ఈస్ ఏసీ? యాంప్లిట్యూడ్ ఆఫ్ ద క్యారియర్. యాంప్లిట్యూడ్ ఆఫ్ ద క్యారియర్ కి ఫార్ములా ఇన్ టర్మ్స్ ఆఫ్ విమాక్స్ అండ్ విమిన్ ఈస్ గివెన్ బై విమాక్స్ ప్లస్ విమిన్ బై 2. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా మ్యూ. మ్యూ కి ఫార్ములా ఇన్ టర్మ్స్ ఆఫ్ విమాక్స్ అండ్ విమిన్ విమాక్స్ మైనస్ విమిన్ బై విమాక్స్ ప్లస్ విమిన్. విమాక్స్ ప్లస్ విమిన్. సింపుల్ ఫార్ములా, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇవి ఫార్ములాస్. ఓకే, నెక్స్ట్ 5th పాయింట్. రైట్, పాయింట్ బై పాయింట్ నీట్గా చెప్తున్నాను, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఓకే, నోట్స్ రాసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ప్లీజ్ డౌన్లోడ్ ఇట్ ఫ్రమ్
మై టెలిగ్రామ్ ఛానల్. డోంట్ వేస్ట్ టైం. ఓకేనా? రైట్. సో ఎస్ ఆఫ్ టీ జనరల్గా మనం ఏ విధంగా రాయొచ్చు? ఎస్ ఆఫ్ టీ ఫర్ సింగిల్ టోన్ ఏఎంకి ఏ విధంగా రాయొచ్చు చెప్పండి? ఏసీ కాస్ 2 π ఎఫ్సిటీ ప్లస్ ఏసీ మ్యూ బై 2 ఇంటూ కాస్ 2 π ఎఫ్సి ప్లస్ ఎఫ్ఎం ఇంటూ టీ ప్లస్ ఏసీ మ్యూ బై 2 ఇంటూ కాస్ 2 π ఎఫ్సి మైనస్ ఎఫ్ఎం ఇంటూ టీ. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? మళ్ళీ ఇక్కడ నుంచే. అవునా? ఇక్కడ నుంచే ఫస్ట్ టర్మ్ ఏంటి? ఏసీ ఇంటూ 1 ఇంటూ కాస్ 2 π ఎఫ్సిటీ, అది యాజ్ ఇట్ ఈస్ రాసినాము. ఏసీ మ్యూ ఇంటూ కాస్ 2 π ఎఫ్ఎంటీ కాస్ 2 π ఎఫ్సిటీ ఉంది. ఇది 2 కాస్ ఫామ్లో ఉంది. సో 2 కాస్ రావాలంటే ఫస్ట్ బై 2 చేయాలి కదా, ఏసీ మ్యూ బై 2. అందుకే ఇక్కడ ఏసీ మ్యూ బై 2 రాసినాము. 2 కాస్ ఫామ్ అంటే కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. అందుకే ఇక్కడ ఏసీ మ్యూ బై 2 రాసినాము. 2 కాస్ ఫామ్ అంటే కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. కాబట్టి ఏ ప్లస్ బి అంటే ఏమో ఎఫ్సి ప్లస్ ఎఫ్ఎం, ఏ మైనస్ బి అంటే ఎఫ్సి మైనస్ ఎఫ్ఎం, అంతే. సో ఇది ఏంటి అంటే మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ ఓన్లీ క్యారియర్ టర్మ్ ఇది, రైట్. ఇదేంటి? ఆల్ ద ఫ్రీక్వెన్సీస్ అబౌవ్ ఎఫ్సి ఆర్ కాల్డ్ యాజ్ వాట్? అప్పర్ సైడ్ బ్యాండ్. ఆల్ ద ఫ్రీక్వెన్సీస్ లెస్ దాన్ ఎఫ్సి మైనస్ ఎఫ్ఎం అంటే లెస్ దాన్ ఎఫ్సి కదా, కాబట్టి ఆల్ ద ఫ్రీక్వెన్సీస్ లెస్ దాన్ ఎఫ్సి ఆర్ కాల్డ్ యాజ్ వాట్? ఎల్ఎస్బి. ఓకే. సో దీని నుంచి మనం ఇంపార్టెంట్ ఫార్ములాస్. ఫస్ట్ ఫార్ములా టోటల్ పవర్ ఫార్ములా వచ్చేసి PT is equal to PC into 1 plus mu square by 2. Okay, where PC is equal to AC square by 2. Okay, ఇది ఫస్ట్ ఫార్ములా, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? రైట్. సో ఇప్పుడు ఈ ఫార్ములా ఎక్కడి నుంచి వచ్చింది? చెప్పండి. ఈ ఫార్ములా కూడా మళ్ళీ మనము పవర్లో కన్వర్ట్ చేస్తే, సపోజ్ ఏసీ కాస్ 2 π, ఇప్పుడు ఏసీ కాస్ 2 π ఎఫ్సిటీ ఉందనుకోండి. ఇందులో ఉన్న పవర్ కనుక్కోవాలంటే ఏం చేస్తాం? ఇది మాక్సిమం యాంప్లిట్యూడ్. సో మాక్సిమం యాంప్లిట్యూడ్కి /√2 అంటే విఆర్ఎంఎస్ కనుక్కొని హోల్ స్క్వేర్ చేస్తాం కదా, అదే అనమాట. సో క్యారియర్ పవర్ ఏసీ స్క్వేర్ బై 2 అని రాసినాం కదా ఇక్కడ. ఎందుకు వచ్చింది అంటే ఈ విధంగా తీసుకోవడం. అలాగే ఏసీ మ్యూ బై 2√2 అంటే ఏసీ మ్యూ బై 2 అంటే ఇక్కడ మళ్ళీ √2 యాడ్ అవుతుంది కాబట్టి హోల్ స్క్వేర్, ప్లస్ దీనికి కూడా ఏసీ మ్యూ బై 2√2 హోల్ స్క్వేర్ అలా యాడ్ చేస్తే మనకు ఈ ఫార్ములా వస్తుంది. ఓకే, ఆ డెరివేషన్ అంతా కూడా అవసరం లేదు. సో డెరివేషన్ కావాలంటే ఇదే వీడియోలో, ఇదే ఛానల్లో మనకు కమ్యూనికేషన్స్ అనే సబ్జెక్ట్లో మీకు కమ్యూనికేషన్స్ అనే ప్లేలిస్ట్లో మీకు ఈ ఫార్ములా డెరివేషన్ కూడా ఉంది, కావాలంటే చదవండి. బట్ నా సజెషన్ ఏంటంటే డోంట్ వేస్ట్ టైం, అవసరం లేదు, జస్ట్ ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఎఫిషియన్సీ. సో మనం ఎఫిషియన్సీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? సపోజ్ నేను 10 వర్డ్స్ చెప్పినాను అనుకోండి, మీరు 8 వర్డ్స్ మాత్రమే తీసుకోగలరు. అప్పుడు మీ ఎఫిషియన్సీ ఎంత? టోటల్ 8/10 ఇంటూ 100% అంటే 80% మీ ఎఫిషియన్సీ, అవునా కదా? అదేవిధంగా మనం యాక్చువల్గా ట్రాన్స్మిట్ చేయాల్సింది ఏంటి? ఓన్లీ మెసేజ్ సిగ్నల్ ఎక్కడుంది? సైడ్ బ్యాండ్స్లో. అంటే మనం యాక్చువల్గా ట్రాన్స్మిట్ చేయాల్సింది, అంటే మనం ఏదైతే పవర్ యూజ్ చేస్తున్నామో ఆ పవర్ ఓన్లీ సైడ్ బ్యాండ్స్ కోసం యూజ్ చేయాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? టోటల్ పవర్ని ఇస్తున్నాం, రైట్. సో ఇంటూ 100%నే మనం ఎఫిషియన్సీ అంటాం. సో ఇక్కడ ఏమైపోతుందంటే 3 టర్మ్స్ ఉన్నాయమ్మా. ఓన్లీ సైడ్ బ్యాండ్స్ మాత్రమే ట్రాన్స్మిట్ చేయాలి, కానీ ఇక్కడ క్యారియర్ అలోన్ ట్రాన్స్మిషన్ కూడా చేస్తున్నాం, విచ్ ఈస్ నాట్ రిక్వైర్డ్. కానీ ఏఎం ఫస్ట్ ఇన్వెంట్ చేసినప్పుడు ఇది కూడా ఉంది కాబట్టి ఇక్కడ ఏమైపోతుందంటే పవర్ వేస్టేజ్ అవుతుంది. అది మనం డిసడ్వాంటేజెస్లో డిస్కస్ చేద్దాం. ఓకే, సో దీని ఫార్ములా, వాట్ ఈస్ ద సైడ్ బ్యాండ్ పవర్? సైడ్ బ్యాండ్ పవర్ అంటే రెండిట్లో ఉన్న పవర్, 2 సైడ్ బ్యాండ్స్లో ఉన్న పవర్. సో రెండిటి సైడ్ బ్యాండ్స్లో ఉన్న పవర్ అంటే ఇదే కదా, ఏసీ మ్యూ బై 2√2 ఏసీ మ్యూ బై 2√2 హోల్ స్క్వేర్. ఎందుకంటే ఏసీ మ్యూ బై 2 ఉంది, మళ్ళీ ఆర్ఎంఎస్ అన్నప్పుడు √2 చేయాలి, హోల్ స్క్వేర్ చేయాలి. సో ఇదేమైపోతుంది? ఏసీ స్క్వేర్ మ్యూ స్క్వేర్ బై 2√2 అంటే 8, ఏసీ స్క్వేర్ మ్యూ స్క్వేర్ బై 8 ప్లస్ ఏసీ స్క్వేర్ మ్యూ స్క్వేర్ బై 8 అంటే ఏసీ స్క్వేర్ మ్యూ స్క్వేర్ బై 4 అయిపోతుంది, అవునా? సో ఏసీ స్క్వేర్ మ్యూ స్క్వేర్ బై 4 డివైడెడ్ బై పీటీ అంటే ఏంటి? ఏసీ స్క్వేర్ బై 2 ఇంటూ 1 ప్లస్ మ్యూ స్క్వేర్ బై 2, అవునా? ఒక ఏసీ స్క్వేర్ బై 2, ఇక్కడ ఏసీ స్క్వేర్ 2 కూడా క్యాన్సిల్ అయితే ఇక్కడ 2 వస్తుంది. సో ఇదేమైపోతుంది? మ్యూ స్క్వేర్ బై 2 డివైడెడ్ బై 1 ప్లస్ మ్యూ స్క్వేర్ బై 2 అయిపోతుంది. సో ఇది మ్యూ స్క్వేర్ బై 2 ప్లస్ మ్యూ స్క్వేర్ ఇంటూ 100% అయిపోతుంది. So this is the formula for efficiency. Okay, so what is that formula? Efficiency formula is equal to mu square by 2 plus mu square into 100%. But గుర్తుపెట్టుకోండి, ఇది వచ్చేసి సైనుసాయిడల్ వేవ్కి, సైనుసాయిడల్ m of t ఉంటే దిస్ ఇస్ ద ఫార్ములా.
ఓకే. సో మిమ్మల్ని ఇంకొక 2 వేవ్ ఫార్మ్స్ కూడా ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. జస్ట్ గుర్తుపెట్టుకోండి μ² 3 + μ² ఇంటూ 100%. ఇది ఎప్పుడు అంటే ట్రయాంగులర్ ఎమ్ ఆఫ్ టీ ఉంటే, ట్రయాంగులర్ ఫామ్‌లో మనకు మెసేజ్ సిగ్నల్ గనక ఉంటే ఇది ఫార్ములా. అదేవిధంగా μ²/1 + μ² ఇంటూ 100. ఓకే. ప్రీవియస్‌గా కొన్ని కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో ఈ విధంగా అడిగినారు కాబట్టి ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి. స్క్వేర్ వేవ్ ఫామ్‌లో మనకు ఎమ్ ఆఫ్ టీ ఉందంటే ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ 3 ఫార్ములాస్ ఎఫిషియన్సీకి సంబంధించిన ఫార్ములాస్. ఓకే. రైట్. లాస్ట్ ఫార్ములా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. వాట్ ఈస్ దట్? థర్డ్ ఫార్ములా కదా! బ్యాండ్ విడ్త్. ఫస్ట్ బ్యాండ్ విడ్త్. వాట్ ఈస్ ద బ్యాండ్ విడ్త్? బ్యాండ్ విడ్త్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎఫ్ఎం. 2 ఇంటూ డబ్ల్యూ అని రాసినాం కదా! అక్కడ మామూలు మెసేజ్ సిగ్నల్, సారీ, నార్మల్ మెసేజ్ సిగ్నల్‌లో. సో ఇక సింగిల్ టోన్‌లో 2 ఇంటూ ఎఫ్ఎం అనమాట. వేర్ ఎఫ్ఎం ఈస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మెసేజ్ సిగ్నల్. ఓకే. నెక్స్ట్ లాస్ట్ ఫార్ములా IT² ఈజ్ ఈక్వల్ టు IC² ఇంటూ 1 + μ²/2. 1 + μ²/2 అంతే. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్. ఎందుకంటే పవర్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు I² కదా. P ఈజ్ ఈక్వల్ టు I² R. R అంటే యాంటెన్నా రెసిస్టెన్స్, అది ఎప్పుడు కాన్స్టెంట్ ఉంటుంది కాబట్టి P ఈజ్ ప్రపోర్షనల్ టు I². సో PT ఈజ్ ఈక్వల్ టు PC ఇంటూ 1 + μ²/2 రాసినారు కదా. అదేవిధంగా IT² ఈజ్ ఈక్వల్ టు IC² ఇంటూ 1 + μ²/2. సో మీకు ఫార్ములాస్ ఎలా అంటే IC అనేది తెలుసుకోవాలి మీరు. IC అంటే ఏంటి? యాంటెన్నా కరెంట్ బిఫోర్ మాడ్యులేషన్. యాంటెన్నా కరెంట్ బిఫోర్ మాడ్యులేషన్. మాడ్యులేషన్‌కి ముందు యాంటెన్నా కరెంట్ ఎంత అంటే IC. అండ్ IT ఈజ్ యాంటెన్నా కరెంట్ ఆఫ్టర్ మాడ్యులేషన్. యాంటెన్నా కరెంట్ ఆఫ్టర్ మాడ్యులేషన్‌ని మనం ఏమంటాము? IT అంటాం. పెట్టుకోండి. విల్ రిప్రజెంట్ ఇట్ విత్ IT. ఓకే. ఓకేనా? సో దీస్ ఆర్ ద పాయింట్స్ విచ్ యూ హావ్ టు రిమెంబర్ రిగార్డింగ్ సింగిల్ టోన్ మాడ్యులేషన్. ఓకేనా? ఫిఫ్త్ పాయింట్ ఇది. సిక్స్త్ పాయింట్ వచ్చేసి మల్టీటోన్ మాడ్యులేషన్. సిక్స్త్ పాయింట్ ఏంటి? మల్టీటోన్ మాడ్యులేషన్. మల్టీటోన్ మాడ్యులేషన్. ఓకే. సో మల్టీటోన్ మాడ్యులేషన్ పేరులోనే ఉంది కదా, మల్టీ అంటే మెనీ, టోన్ అంటే ఫ్రీక్వెన్సీ. ఇఫ్ ద మెసేజ్ సిగ్నల్ కన్సిస్ట్ ఆఫ్ మెనీ ఫ్రీక్వెన్సీస్, 2 or more frequencies, then the process of modulation is called multi-tone modulation. సో ఎమ్ ఆఫ్ టీ ఏ విధంగా ఉంటుంది? AM1 cos 2π FM1 into t plus AM2 cos 2π FM2 into t plus AM3 cos 2π FM3 into t and so on. ఈ విధంగా ఉంటుంది. సో ఈ మల్టీటోన్ మాడ్యులేషన్లో వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ఫార్ములాస్ టు బి రిమెంబర్డ్? ఓకే. సో బ్యాండ్ విడ్త్, ఫస్ట్ బ్యాండ్ విడ్త్ ఆఫ్ AM సిగ్నల్. బ్యాండ్ విడ్త్ ఆఫ్ మల్టీటోన్ మాడ్యులేషన్ AM సిగ్నల్కి ఏంటి అంటే 2 ఇంటూ, మనం జనరల్గా 2W లేదా 2FM రాసినాం కదా ఇప్పటి వరకు. సో ఇక్కడ కూడా 2 ఇంటూ, ఇక్కడ FM రాయాలంటే ఎన్నో ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి. FM1 ఉంది, FM2 ఉంది, FM3 ఉంది. మరి ఏం రాయాలి అంటే ఏదైతే హైయెస్ట్ ఉందో అది రాయాలి. హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎమ్ ఆఫ్ టీ. ఈ మూడిట్లో 3 ఉన్నాయనుకోండి ఎగ్జాంపుల్‌గా. ఈ మూడిట్లో ఏదైతే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉందో అది రాయాలి ఇక్కడ. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ మనకేమైపోతుందంటే టోటల్ మాడ్యులేషన్ ఇండెక్స్ అనేది వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. మిమ్మల్ని ఒకవేళ ఏదన్నా మల్టీటోన్ మాడ్యులేషన్‌కి సంబంధించి క్వెషన్ అంటే ప్రాబ్లమ్ అడగాలనుకుంటే మాక్సిమం మ్యూటీ అంటే టోటల్ మాడ్యులేషన్ ఇండెక్స్ మీదనే అడుగుతాడు. విచ్ ఇస్ గివెన్ బై ద ఫార్ములా μ1² ప్లస్ μ2² ప్లస్ μ3² ప్లస్ సో ఎన్ని ఉంటే అన్ని. ఓకే. సో రూట్ మీన్ స్క్వేర్ ఆఫ్ ఆల్ మాడ్యులేషన్ ఇండిసెస్ అంటాం. టోటల్ మాడ్యులేషన్ ఇండెక్స్ ఇస్ ద రూట్ మీన్ స్క్వేర్ ఆఫ్ ఆల్ ద మాడ్యులేషన్ ఇండిసెస్. ఓకేనా? సో వాట్ ఈస్ μ1? μ1 అంటే KA ఇంటూ AM1, μ2 అంటే KA ఇంటూ AM2, అలాగే μ3 అంటే KA ఇంటూ AM3. ఓకే. సో ఇక్కడ AM1, AM2 ఉన్నాయి కదా, ఆ విధంగా అవి తీసుకోవాలన్నమాట. ఓకేనా? రైట్. నెక్స్ట్ థర్డ్ ఫార్ములా ఎఫిషియన్సీ. సో ఎఫిషియన్సీ ఇందాక మనం జనరల్గా మనం తీసుకునే మెసేజ్ సిగ్నల్ ఏంటి? సైనసాయిడల్ సిగ్నల్ కాబట్టి దానికి ఒకటి ఫార్ములా గుర్తుపెట్టుకోండి. సో μ²/2 + μ² రాసినాము. ఇక్కడ μt² రాయాలి.
ఇన్స్టెడ్ ఆఫ్ సింగిల్ మాడ్యులేషన్ ఇండెక్స్ ఇక్కడ టోటల్ మాడ్యులేషన్ ఇండెక్స్ని కన్సిడర్ చేసుకోవాలి. సో 2 ప్లస్ మ్యూ టీ స్క్వేర్ ఇంటూ 100% అయిపోతుంది. థర్డ్ ఫార్ములా. నెక్స్ట్ ఫోర్త్ ఫార్ములా టోటల్ పవర్ పీటీ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాసినాం పీసీ ఇంటూ 1 ప్లస్ మ్యూ స్క్వేర్ బై 2 రాసినాం కదా, ఇక్కడ మ్యూ టీ స్క్వేర్ బై 2 రాస్తాం అంతే. ఓకేనా, అర్థమైంది కదా, సింపుల్. ఇది టోటల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ రిగార్డింగ్ మల్టీటోన్ మాడ్యులేషన్. ఓకే, నెక్స్ట్ సెవెంత్ పాయింట్ ఏంటి అంటే వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏఎం మాడ్యులేటర్స్. సో జనరేషన్ ఆఫ్ ఏఎం సిగ్నల్స్. ఓకే, వాటి పేర్లు ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మిమ్మల్ని ఎవరు అక్కడ డ్రా చేయమని అడగరు కదా. సో ఏదైనా ఒక మాడ్యులేటర్ పేరు ఇచ్చి ఇట్ ఈస్ యూజ్డ్ టు జనరేట్ విచ్ టైప్ ఆఫ్ సిగ్నల్స్ అని అడుగుతారు అనమాట. సో ఆ కేసెస్లో మీరు ఈ పేర్లు గుర్తుపెట్టుకోవాలి. సో దెర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ ఏఎం మాడ్యులేటర్స్. ఫస్ట్ వచ్చేసి స్క్వేర్ లా మాడ్యులేటర్. సెకండ్ వచ్చేసి స్విచ్చింగ్ మాడ్యులేటర్. సో ఈ రెండు గుర్తుపెట్టుకోండి అంతే. నెక్స్ట్ 8th పాయింట్ వచ్చేసి మనకు ఇక్కడ రాసేద్దాం. 8th పాయింట్ వచ్చేసి డిమాడ్యులేషన్ ఆఫ్ ఏఎం సిగ్నల్స్. అంటే డిమాడ్యులేటర్ టైప్స్ ఆఫ్ ఏఎం సిగ్నల్స్. ఏఎంలో వాట్ ఆర్ ద డిమాడ్యులేటర్స్. ఇవి కూడా 2 టైప్స్ ఉన్నాయి. ఆ 2 టైప్స్ గుర్తుపెట్టుకోవాలి అంతే. సో ఫస్ట్ వచ్చేసి స్క్వేర్ లా డిమాడ్యులేటర్. స్క్వేర్ లా మాడ్యులేటర్ ఉంది, అలాగే డిమాడ్యులేటర్ కూడా ఉంది. సెకండ్ వచ్చేసి ఎన్వలప్ డిటెక్టర్. ఓకే, సో ఇది వచ్చేసి మోస్ట్ వైడ్లీ యూజ్డ్ ఏఎం డిటెక్టర్ ఈస్ ఎన్వలప్ డిటెక్టర్. ఎందుకు అంటే కాస్ట్ తక్కువ, కావాల్సిన కాంపోనెంట్స్ కూడా తక్కువ అనమాట. టు కన్స్ట్రక్ట్ దిస్ రైట్, కాంపోనెంట్స్ రిక్వైర్డ్ ఈస్ వెరీ లెస్ అండ్ కాస్ట్ కూడా తక్కువ, కాబట్టి ఇట్ ఈస్ ద మోస్ట్ వైడ్లీ యూజ్డ్ డిటెక్టర్ సర్క్యూట్. ఓకే, నెక్స్ట్ లాస్ట్ పాయింట్ డిసడ్వాంటేజెస్. అసలు ఏఎంలో ఉన్న డిసడ్వాంటేజెస్ ఏంటి? వెరీ వెరీ ఇంపార్టెంట్, డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఏఎం. ఎందుకంటే ఈ డిసడ్వాంటేజెస్ వల్లనే మనము నెక్స్ట్ టైప్ ఆఫ్ ఏఎం డిఎస్బిఎస్సి కానీ ఎస్ఎస్బి కానీ వెళ్తాం అనమాట. ఓకేనా, రైట్. సో డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఎఫిషియన్సీ మనం ఏం రాసినాము మ్యూ స్క్వేర్ బై 2 ప్లస్ మ్యూ స్క్వేర్ ఇంటూ 100% అని రాసినాం. సో మ్యూ హైయెస్ట్ వాల్యూ ఎంత, మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ మ్యూ ఎంత 1 అవునా. సో మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ మ్యూ రాస్తున్నామంటే ఎఫిషియన్సీ కూడా మ్యాక్సిమం ఎఫిషియన్సీ పాసిబుల్ ఇన్ ఏఎం ఎంత అని అడుగుతారు ఒక్కోసారి. మ్యాక్సిమం ఎఫిషియన్సీ పాసిబుల్ ఎంత 1/2 + 1 ఇంటూ 100%. అంటే 1/3 ఇంటూ 100% అంటే 33.33%. గుర్తుపెట్టుకోండి, మ్యాక్సిమం ఎఫిషియన్సీ పాసిబుల్ ఇన్ ఏఎం ఈస్ ఓన్లీ 33.33%. ఎఫిషియన్సీ అంటే ఏం చెప్పినాను మీకు, ఎఫిషియన్సీ అంటే టీఎస్బి సైడ్ బ్యాండ్ పవర్ బై టోటల్ పవర్. ఇది ఎంత 33.33% వచ్చింది. ఓకే, 33% అనుకోండి. సో అప్పుడు నేనేం రాయొచ్చు, పిఎస్బి ఈజ్ ఈక్వల్ టు ఈ పీటీని రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే 33.33% ఇంటూ పీటీ అవుతుంది. నేను ఇంటూ బదులు ఆఫ్ పీటీ అని రాస్తున్నాను. అంటే సైడ్ బ్యాండ్ పవర్లో యాక్చువల్గా మెసేజ్ సిగ్నల్ ఉంటుంది. ఈ సైడ్ బ్యాండ్ పవర్ టోటల్ పవర్ 100%లో ఈ సైడ్ బ్యాండ్ పవర్ ఎంత ఉంది, ఓన్లీ 33%. అంటే రిమైనింగ్ 67% ఆఫ్ ద పవర్ దేనికి యూజ్ చేస్తున్నాము, ఓన్లీ క్యారియర్ని ట్రాన్స్మిట్ చేయడానికి. ఓన్లీ క్యారియర్ ట్రాన్స్మిషన్ కోసము 67% ఆఫ్ పవర్ ఈజ్ యూటిలైజ్డ్. ఓకే, ఫర్ ఓన్లీ క్యారియర్ ట్రాన్స్మిషన్. సో ఏం చెప్పొచ్చు మనం సింపుల్గా చెప్పాలంటే పవర్ వేస్టేజ్ అక్కర్స్. ఎందుకంటే మనకు క్యారియర్ అలోన్ ట్రాన్స్మిషన్ అవసరమా కాదు. ఓన్లీ మన ఇంటెన్షన్ ఏంటి, కమ్యూనికేషన్లో మెసేజ్ సిగ్నల్ని ట్రాన్స్మిటర్ నుంచి రిసీవర్ దగ్గరికి పంపించాలి. కానీ ఇక్కడ ఏమవుతుంది, అలా పంపించడానికి మన మెసేజ్ సిగ్నల్ దేంట్లో ఉంది, సైడ్ బ్యాండ్ పవర్. సైడ్ బ్యాండ్లో యూజ్ అయ్యేది ఎంత పవర్, టోటల్గా 33.33. కాబట్టి 67% దేనికి యూజ్ అవుతుంది, ఓన్లీ క్యారియర్. ఎందుకంటే మనకు టోటల్గా ఏఎంలో మనకు 3 టర్మ్స్ ఉన్నాయి, అవునా కదా. అది సింగిల్ టోన్ అవ్వండి, ఏదైనా అవ్వండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 2 సైడ్ బ్యాండ్స్కి మనకు 33.3% యూటిలైజ్ అవుతుంటాయి. ఈ ఓన్లీ క్యారియర్ ట్రాన్స్మిషన్కి మనకి ఎంత అవుతుంది, 67%, విచ్ డస్ నాట్ కంటైన్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఆర్ మెసేజ్ సిగ్నల్. కాబట్టి పవర్ వేస్టేజ్ అక్కర్స్ ఇన్ ఏఎం, దట్ ఈస్ ద మెయిన్ డిసడ్వాంటేజ్.
పవర్ వేస్టేజ్ అక్కర్స్ ఇన్ AM. నెక్స్ట్ సెకండ్ ఏంటి అంటే బ్యాండ్ విడ్త్ ఆఫ్ AM సిగ్నల్ ఎంత 2 ఇంటూ మెసేజ్ సిగ్నల్ బ్యాండ్ విడ్త్ ఆర్ 2W 2FM ఏదైనా సరే సింగిల్ టోన్ అయితే ఇది, మామూలుగా మల్టీ టోన్ అయితే ఒక బ్యాండ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ ఉంటే ఇది రైట్. 2W లేదా 2FM అంటే ట్వైస్ ద మెసేజ్ సిగ్నల్ బ్యాండ్ విడ్త్ అవుతుంది అవునా. 2 ఇంటూ M(T) బ్యాండ్ విడ్త్ అయిపోతుంది అవునా, బ్యాండ్ విడ్త్ ఆఫ్ M(T) అయిపోతుంది. అంటే ఇక్కడ ఏమైపోతుంది, మెసేజ్ బ్యాండ్ విడ్త్ వేస్టేజ్ ఆల్సో అక్కర్స్ ఇన్ AM. ఎందుకంటే మనం ట్రాన్స్మిట్ చేయాల్సిన సిగ్నల్ యొక్క బ్యాండ్ విడ్త్ ట్రాన్స్మిట్ చేస్తే చాలు, కానీ ఇక్కడ ఎంత బ్యాండ్ విడ్త్తో ట్రాన్స్మిట్ చేస్తున్నాము, 2 times ద FM. సో బ్యాండ్ విడ్త్ వేస్టేజ్ అక్కర్స్ ఇన్ AM అని కూడా రాయొచ్చు. ఓకేనా, రైట్. థర్డ్, వీటిని ఎలిమినేట్ చేయడానికి మనకు మిగిలిన మాడ్యులేషన్ టెక్నిక్స్ వచ్చినాయి అన్నమాట. ఓకే, అది మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఏమవుతుంది ఇక్కడ, ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నాయిస్ ఎఫెక్ట్. ఓకే, నాయిస్ ఎఫెక్ట్ ఈజ్ మోర్ ఇన్ AM. సో ఎఫెక్ట్ ఆఫ్ నాయిస్ ఈజ్ మోర్ ఇన్ AM. ఇది మనం నాయిస్ అనాలిసిస్ అనే కాన్సెప్ట్లో ఆ వీడియో చేసినప్పుడు అక్కడ ఇంకా నీట్గా డిస్కస్ చేద్దాం. కానీ అప్పటి వరకు గుర్తుపెట్టుకోండి, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజ్ ఆఫ్ AM. ఓకేనా, AM సిగ్నల్స్ ఆర్ ఈజీలీ ఎఫెక్టెడ్ బై నాయిస్. అట్మాస్ఫియరిక్ డిస్టర్బెన్సెస్ వల్ల ఈజీగా ఎఫెక్ట్ అవుతాయి AM సిగ్నల్స్. ఓకే, సో దిస్ ఈస్ టోటల్ ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ ఇంపార్టెంట్ ఫార్ములా రిగార్డింగ్ AM మాడ్యులేషన్, యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్. ఓకే, సో ఇప్పటి వరకు చూసినారంటే మీకు కంటెంట్ నచ్చిందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ మీకు కంటెంట్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్, ఈ వీడియో నోట్స్ని నేను కింద టెలిగ్రామ్ గ్రూప్ ఇస్తున్నాను లింక్, అక్కడ నేను అప్లోడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. డోంట్ వేస్ట్ టైమ్ ఇన్ రైటింగ్ ద నోట్స్. ఓకేనా, రైట్. That's all for this video. We'll meet in the next video. Jai Hind.